exit points, drinking water, hygiene and chudali. So we'll just split the entire program in two ways, in fact three ways. One is the protocol of the stage, that is VVIPs దగ్గర అన్ని ఏర్పాటు చేయడం. Then మన guest షాప్గా మన జిల్లా నుంచి కానీ వేరే జిల్లా నుంచి మొబిలైజ్ చేసి తీసుకొని వస్తున్నాము ఆ గెస్ట్ని టేక్ కేర్ చేయడం. Then third thing will be the regarding the main program anamata, that is civil supplies department. First I will request Director Garu to make his remark. Who needs to do what? Neither of them chikone mana doubts పాత కార్యక్రమంలో ఉన్నప్పుడు సూచనలు సలహాలు. ఎస్పీ గారికి జిల్లా అధికారులకు అందరికీ నమస్కారం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ సంగారెడ్డి చేయబోతా ఉన్నాం. ఇట్స్ ఏ ప్రెస్టీజ్ ప్రోగ్రామ్ ఆఫ్ ది స్టేట్ సివిల్ డిపార్ట్మెంట్. ఇంతవరకు రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ గత కానీ ఇంతవరకు కార్డ్స్ షేప్లో మనం ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరగలేదు. అందుకని గౌరవ మంత్రి గారు స్మార్ట్ కార్డ్ పద్ధతిలో ఈ నూతన కార్డు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఆగస్టు 15 2 గంటల నుంచి 4 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వాటిని రిలీజ్ చేయబోతా ఉన్నాం. అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు మన సంగారెడ్డి జిల్లాలో ఆ కార్యక్రమం లాంచ్ చేస్తూ ఉన్నారు. సైమల్టేనియస్గా అదే రోజు మిగతా జిల్లాలో గౌరవ మంత్రి గారు గౌరవ ఎవరైతే ఫ్లాగ్ని మనం పోస్ట్ చేస్తారో వాళ్ళందరి చేతి మీదుగా ఈ రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో సీఎం ప్రోగ్రాంలో మన ఇప్పుడు వరకు ప్రపోజ్డ్ హెలీప్యాడ్ ఐఐటి కండిలో ఉంది. పెండింగ్ ఫైనల్ అప్రూవల్ ఫ్రమ్ ఐఎస్డబ్ల్యూ అండ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్. బట్ మన సైడ్ నుంచి ఐఐటి కండి ప్రపోజల్ ఉంది. అక్కడ నుంచి కాన్వాయ్లో డైరెక్ట్ మీటింగ్ వెనక్కి ప్రెసిడెంట్ గారు వస్తారు. అక్కడ ఇది పబ్లిక్ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రూట్లో కూడా బై రోడే ఐఐటి కండి వరకు వెళ్తారు. అక్కడ నుంచి మళ్ళీ చౌక టేకప్ అవుతుంది. సో దిస్ ఈస్ ద టెంటేటివ్ ప్రోగ్రామ్. టైమింగ్ ఇప్పుడు వరకు కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ మోస్ట్ ప్రాబ్లీ ఆఫ్టర్నూన్ 2 ఎక్స్పెక్టెడ్ ఉంది అరైవల్. అండ్ 4 వరకు క్లోజర్ ఉంది ప్రోగ్రామ్. సో మన సైడ్ నుంచి మేము పోలీస్ బందోబస్తు ప్లాన్ చేస్తున్నాము. బికాజ్ అది ఇప్పుడు ఐఐటి కండి ఇది నేషనల్ హైవే మీద బందోబస్తు దానికి. అదేవిధంగా మన రోడ్ కండిషన్ కూడా ఒక 1-2 ప్లేసెస్కి నిన్న మేము విజిట్ చేసాము. అప్పుడు కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము. అక్కడ కొంచెం ఫ్యాచ్ ఆఫ్